మనం ఎంతగానో ఇష్టంగా తినే మైసూర్ పాక్ స్వీట్ ఉంది కదా, దానికి పుట్టినిల్లు ఈ మైసూరే. అలాగే మైసూర్ శాండల్ సోప్ ఉంది కదా, అది కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇంకా మైసూర్ ప్యాలెస్ అయితే చాలా ఫేమస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే రాజారాణి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కేఎస్ఆర్ బెంగళూరు మెయిన్ స్టేషన్ బిల్డింగ్. కేఎస్ఆర్ బెంగళూరు అంటే క్రాంతివీర సంగులు రాయన్న బెంగళూరు, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. స్టేషన్ ఎంట్రన్స్లోనే మనకు లెఫ్ట్ సైడ్ అయితే బుకింగ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకు బుకింగ్ కౌంటరు. అలాగే అక్కడ మనకు టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ ఇంకా మెన్షన్ చేయలేదు అండి. మన ట్రైన్ ఇంకా 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇదే బుకింగ్ కౌంటరు. అన్రిజర్వ్ టికెట్స్ అలాగే టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా అక్కడే ఉంటాయి. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. ఈ స్టేషన్ మెయింటెనెన్స్ నాకు చాలా ఇష్టము. చూసారా, మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు పెయింటింగ్స్ సూపర్ ఉంది. రైల్వే స్టేషను. మన ట్రైన్ 6th ప్లాట్ఫామ్లో చూపిస్తుంది. పదండి 6th ప్లాట్ఫామ్లోకి వెళ్దాము. ఈ స్టేషన్ మెయింటెనెన్స్ నాకు చాలా ఇష్టము. చూసారా, మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు పెయింటింగ్స్ సూపర్ ఉంది. రైల్వే స్టేషను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే చేరుకున్నాము. ఇప్పుడే ఒక మెమూ ట్రైన్ వచ్చింది. మరికుప్పం నుంచి కేఎస్ఆర్ బెంగళూరు రావాల్సిన మెమూ ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది. ఫుడ్ గురించి మనకు ఈ రైల్వే స్టేషన్లో అసలు టెన్షన్ లేదండి. చాలా హోటల్స్ అయితే ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్లో. పదండి 6 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్దాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ కూడా SBC. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో కాదు 5లో ఉంది మన ట్రైను. ఇక్కడ కనిపిస్తున్నది మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను రిజర్వేషన్ ఏం చేసుకోలేదండి, జనరల్లోనే ట్రావెల్ చేస్తున్నాను మైసూరు వరకు. మన ట్రైన్కి 2 లోకల్ అటాచ్ చేశారు, చూసుకోవచ్చు. 2 కూడా వ్యాప్ 7వే. వ్యాప్ 7 కృష్ణరాజపురం 37905. పదండి ట్రైన్ లోపలికి ఎంటర్ అవుదాము. ఫస్ట్లోనే ఎక్కేద్దాము. ట్రైన్ హారన్ వినడానికి చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి ఇప్పుడే MGR చెన్నై సెంట్రల్ నుంచి మైసూర్ జంక్షన్ వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చింది. మన ట్రైన్ నెంబర్ చూడండి 20660. కానీ ఇక్కడ మనకు మైసూర్ జంక్షన్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళేటప్పుడు చాముండి ఎక్స్ప్రెస్గా వస్తుంది. మళ్ళీ బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళేటప్పుడు రాజరాణి ఎక్స్ప్రెస్గా మారుతుంది అనమాట. అంటే ఒకటే ట్రైనే 2 పేర్లు ఉంటాయి. ట్రైన్ లోపలికి అయితే ఎంటర్ అయినాము. ప్రస్తుతం ట్రైన్లో పరిస్థితి ఖాళీగానే ఉంది. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 20660 కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మైసూరుకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 11:30 బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకైతే మైసూరు జంక్షన్ చేరుకుంటుంది. మొత్తం 139 కిలోమీటర్లు గాను మన ట్రైన్ 2 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మన ట్రైన్ మొత్తం 6 స్టాప్స్లో ఆగుతుంది. టికెట్ ప్రైస్ విషయానికి వస్తే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మైసూరు జంక్షన్కి 139 కిలోమీటర్లకు గాను 85 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు. సూపర్ ఫాస్ట్ ఛార్జెసే. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 30 నిమిషాల సమయం అయితే ఉంది. ట్రైన్ క్లీనింగ్ అది చేస్తున్నారు. రాజరాణి ఎక్స్ప్రెస్ అంటే ఇది ఒక్కటే కదండి. రాజరాణి ఎక్స్ప్రెస్ని భారతీయ రైల్వే తీసుకొని రావడానికి ముఖ్య కారణము మన క్యాపిటల్స్ ఉంటాయి కదా, అంటే రాజధానులు ఉంటాయి కదా, ఈ రాజధానులని ముఖ్యమైన ప్రాంతాలతో కలుపుతూ అయితే ఈ రైలు అయితే ప్రయాణిస్తాయి అనమాట. సో అందుకని ఈ రాజరాణి ఎక్స్ప్రెస్ అయితే తీసుకొని వచ్చారు. ఎగ్జాంపుల్కి మీరట్ నుంచి లక్నో మీద వెళ్తుంది కదా, ఈ ట్రైన్ కూడా రాజరాణి ఎక్స్ప్రెస్. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి ట్రైన్స్. మన ట్రైన్ యొక్క రూట్ గురించి మాట్లాడుకుందాము. బెంగళూరు తర్వాత కెంగేరి, బిద్దడి, రామ్నగర్. మన ట్రైన్ యొక్క రూట్ గురించి మాట్లాడుకుందాము. బెంగళూరు తర్వాత కెంగేరి, బిద్దడి, రామ్నగర్, చెన్నపట్న, మద్దూరు, మాండ్య మీదుగా మైసూరు జంక్షన్ అయితే చేరుకుంటుంది. జనాలు పర్లేదు, బాగానే ఫుల్ అయినారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ట్రైను. వాష్రూమ్స్ కూడా ఇందాక చెక్ చేశాను. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.
మన పక్కన కనిపిస్తుంది కదా ఈ ట్రైను, ఇది కేఎస్ఆర్ బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నైట్ ఏమో బయలుదేరుతుంది ఈ ట్రైను బెంగళూరు నుంచి నాందేడ్కి. కదిలింది మన ట్రైను బెంగళూరు నుంచి 2 నిమిషాలు ఆలస్యంగా. కేఎస్ఆర్ బెంగళూరు టు నాందేడ్ 16593 16594. బాయ్ బాయ్ కేఎస్ఆర్ బెంగళూరు. మళ్ళీ మనం సాయంత్రం కలుద్దాము, ఎందుకంటే సాయంత్రం హంపి ఎక్స్ప్రెస్లో వస్తాం కాబట్టి. బెంగళూరు ది బ్యూటిఫుల్ సిటీ, అంతే. ట్రాఫిక్తో సమస్య కానీ సిటీ మాత్రం చాలా బాగుంటుంది. మన ఫస్ట్ స్టాప్ అయిన కెంగేరికి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ కోడ్ KGI. ఇక్కడ క్రౌడ్ బాగానే కనిపిస్తున్నారు. మేబీ ఇక్కడి నుంచి ఫుల్ అవ్వచ్చు అనుకుంటా ట్రైను. స్టేషన్ మనకు రైట్ సైడ్ వచ్చింది. కెంగేరి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బిద్దడి. కెంగేరి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కెంగేరి. సెకండ్ స్టాప్ అయిన బీద్దడికి మన ట్రైన్ చేరుకుంది. బీద్దడి స్టేషన్ కోడ్ BID. బీద్దడి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ రామనగరం. బాయ్ బాయ్ బీద్దడి. ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
వెల్కమ్ టు రామనగర. స్టేషన్ కోడ్ RMGM. స్టేషన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయని కూర్చుంటే అన్ని రైట్ సైడ్ వస్తున్నాయి. బ్యాడ్ టైం. రామరాజ్ నగరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ చెన్నపట్నం. స్పీడ్ మరి అంత గొప్పగా అయితే ఏం లేదు, 100, 105 అంతే, అంతకుమించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. బై బై రామనగరం. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ చెన్నపట్నం. వెల్కమ్ టు చెన్నపట్నం. స్టేషన్ కోడ్ CPT. మన పక్కన ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైను? చెన్నపట్నం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇందాక మన పక్కన ఒక ట్రైన్ చూపించాను కదా, అది ఎంటీ రేక్. చెన్నపట్నం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మద్దూరు. చెన్నపట్నం నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బై బై చెన్నపట్నం. వెల్కమ్ టు మద్దూరు. స్టేషన్ కోడ్ MAD. మద్దూరుకి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి 73 కిలోమీటర్లు కవర్ చేసింది. 12 గంటల 42 నిమిషాలకు రావాల్సిన మన ట్రైన్ 1 గంటకు వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మాండ్యా. మద్దూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మాండ్యా. మద్దూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బై బై మద్దూరు. వెల్కమ్ టు మాండ్యా, షుగర్ సిటీ. మాండ్యాను షుగర్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చెరుకు తోటలు చాలా ఎక్కువ.
ఈ రైల్వే స్టేషన్ కోడ్ MYA. ఇక్కడికి మన ట్రైన్ 92 కిలోమీటర్లు కవర్ చేసింది. 12 గంటల 59 నిమిషాలకు రావాల్సింది, 1 గంట 20 నిమిషాలకి అయితే వచ్చింది. మాండ్యా నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత మన డెస్టినేషన్ మైసూరు. ఇక్కడి నుంచి మైసూరు 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాయ్ బాయ్ మాండ్యా. మాండ్యా నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కావేరీ నార్త్ పాయింట్. వెల్కమ్ టు మైసూర్. 1 మినిట్ కూడా డిలే లేదు, ఆన్ టైం వచ్చింది మన ట్రైను. 1 మినిట్ కూడా డిలే లేదు, ఆన్ టైం వచ్చేసింది మన ట్రైను. మైసూరు స్టేషన్ కోడ్ MYS. మైసూర్కి ఆన్ టైం అయితే వచ్చేసాము. మరి మన ట్రైన్ ఇప్పుడు ఇక్కడి నుంచి 2 గంటల 50 నిమిషాలకి KSR బెంగళూరుకి అయితే వెళ్తుంది. ఈ జర్నీ గురించి నేను అడిగితే మాత్రం ఈ జర్నీ నెక్స్ట్ లెవెల్ అయితే చెప్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏమంటే స్పీడ్ ఎక్కడ కూడా కనీసం 120 కూడా టచ్ అవ్వలేదు. అదే కొంచెం బాధగా అనిపించింది. మైసూర్ జంక్షను మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది మైసూర్ జంక్షన్ మెయిన్ స్టేషన్ బిల్డింగు. టికెట్ కౌంటర్ మనకి అటువైపు ఉంటుందన్నమాట. మైసూర్ జంక్షను మనం ఎంతగానో ఇష్టంగా తినే మైసూర్ పాక్ స్వీట్ ఉంది కదా, దానికి పుట్టినిల్లు ఈ మైసూరే. అలాగే మైసూర్ శాండల్ సోప్ ఉంది కదా, అది కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది.
ఇంకా మైసూర్ ప్యాలెస్ అయితే చాలా ఫేమస్. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.